మీ జుట్టు డ్రైగా ఫ్రీజ్గా ఉందా? అయితే ఈ జెల్ గురించి తప్పక తెలుసుకోండి. ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ అవసరం లేదండి. ఇంట్లోనే ఈ జెల్ తయారు చేసుకోండి. జుట్టు సిల్కీగా సాఫ్ట్గా కనిపించాలంటే ఈ ఒక్క జెల్ చాలు. ఈ న్యాచురల్ జెల్ ట్రై చేశాను. నేనైతే షాక్ అయ్యాను. ఈ న్యాచురల్ జెల్ గురించి చాలా మందికి తెలియక మిస్ అవుతున్నారు. ఎవరికైతే జెల్ గురించి తెలియదో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది వారానికి 2 సార్లు అప్లై చేస్తే చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అవిసె గింజలు అంటే ఫ్లెక్స్ సీడ్స్. ఇప్పుడు దీనిని మనం పౌడర్ చేస్తే గిన ఇలా ఉంటుంది. ఇలా మనం పౌడర్ చేసేసుకొని ఒక బాక్స్లో కానీ దేంట్లో అయినా ఇలా స్టోర్ చేసేసుకొని ఇలా కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. అలానే వదిలేయకూడదు రూమ్ టెంపరేచర్లో. ఇప్పుడు మనం దీనితో జెల్ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను వీడియోలో అన్నీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేస్తే గిన మీకు ఎలాంటిది అర్థం కాదు. చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇలా పౌడర్ చేసుకోకుండా లేదు అంటే ఇలా మీరు వీటితో కూడా మీరు జెల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ పౌడర్ ఏమి అంటే ఇప్పుడు వీటితో చేసినామనుకో ఇవి అంతా గింజలు వేస్ట్ అయిపోతాయి. అదే పౌడర్ అయితే గిన వాటర్లో బాగా మెల్ట్ అయిపోతుంది, మన హెయిర్ రూట్స్కి కూడా బాగా పట్టుకుంటుంది. అందుకని నేను పౌడర్ చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఫ్లెక్స్ సీడ్స్ ఉంటే వాటితో కూడా జెల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు జెల్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలా. ఒక గ్లాస్ తీసుకోండి. మీ దగ్గర టీ కప్ ఉంటే టీ కప్పు, నేనైతే ఈ గ్లాస్తో వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వచ్చేసి మనం ఈ ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ వేయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను కదా, 2 స్పూన్ వేసి ఇప్పుడు మనం వీటిని కొంచెం మిక్స్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ముందుగా ఇలా కలుపుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు మనము చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను 200 పెడుతున్నాను, నాకైతే చాలు 200. ఎక్కువ హైలో కాకోకుండా లోలో ఇది జెల్లుగా రావాల. ఇప్పుడే జెల్లుగా వచ్చిన తర్వాత మనం చూపిస్తా. చూడండి, లోలోనో పెట్టుకోండి, హైలో పెట్టుకోదండి, ముందే చెప్తున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాయిల్ కావాలి, ఇంకా జెల్ రాలేదు. చూడండి ఇప్పుడు ఇది మీరు జెల్లు 5 రోజుల వరకు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఫ్రెష్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. మీ హెయిర్ డ్రై అవ్వదు. తర్వాత రూట్స్లో ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. మీ హెయిర్ చాలా అంటే చాలా షైనింగ్గా, చాలా లాంగ్గా అవుతుంది. మీ హెయిర్ చాలా మంచి బెనిఫిట్ వస్తుంది ఫ్లెక్స్ సీడ్స్ జెల్ అంటే. ఇప్పుడు మార్కెట్లో మనం కొంటాం కదా ఫ్లెక్స్ సీడ్స్ జెల్, సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నేను 10 నిమిషాలు బాయిల్ చేసినాను. చూడండి ఇలా జెల్ లాగా వస్తుంది. చూడండి ఇలా జెల్ లాగా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసినాను. ఇప్పుడు మనం దీన్ని వెంటనే వడగట్టుకోవాలా. వెంటనే వడగట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం దీన్ని వెంటనే వడగట్టుకుందాం ఇలా. ఎందుకంటే మీ దగ్గర ఏమన్నా క్లాత్ ఉన్నా లేదంటే ఇట్లా స్ట్రైనర్ ఉన్నా వడగట్టేసండి. నా దగ్గర స్ట్రైనర్ ఉంది కాబట్టి ఇలా వడగట్టేస్తున్నా. హీట్గానే ఉన్నప్పుడే వడగట్టాల, లేదంటే కూల్ అయిపోయిన తర్వాత జెల్లు రాదు మనకి. చూడండి ఇలా ఫ్రెండ్స్, ఇలా జెల్లు లాగా వస్తుంది మనకి. చూడండి ఇలా మనం హీట్గా ఉన్నట్లుగానే మనం బాగా వడగట్టేసేసేయాలి ఫ్రెండ్స్. ఇది బాగా కూల్ అవ్వాలా. కూల్ అవ్వితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం హెయిర్ రూట్స్కి బాగా అప్లై చేసేసేయాలి. మీ హెయిర్ లెంత్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అప్లై చేసేసి మీరు
1 అవర్ తర్వాత షాంపూ పెట్టి వాష్ చేసేయండి. మీకు వెంటనే చిక్కు వదిలిపోతుంది. ఎంత దువ్వినా చిక్కు రావట్లేదంటే ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ హెయిర్ చాలా అంటే చాలా మంచి షైన్ వస్తుంది. అలాగే హెయిర్ డ్రై కూడా అవ్వదు. తర్వాత వచ్చేసి చిక్కు కూడా వెంటనే వెళ్ళిపోతుంది. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే వెంటనే ఇలా ప్రిపేర్ అయినా చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇలాంటి హెయిర్ స్పా కావాలంటే మీకు ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.